హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమైతే జూ పార్క్లో లైన్ సఫారీకి వెళ్ళాము. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్న వాళ్ళకైతే 30 రూపీస్ అండి. చూడండి, లైన్ సఫారీ వ్యాన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనతో పాటు ఒక 10 మెంబర్స్ అలా ఎక్కుతారు వ్యాన్లో. చూడండి, వ్యాన్కి అయితే సేఫ్టీగా అటు ఇటు గ్రిల్స్ చాలా ఇదిగా ఉంటుంది. అంత భయపడవలసిన అవసరం అయితే లేదు. చూడండి, నేను కూడా అలాగే భయపడ్డాము. స్టార్టింగ్ మా పాప కూడా భయపడింది. అందరూ భయపడుతూనే ఉన్నారు. కాకపోతే వ్యాన్ చూడండి, అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు అనమాట. అడవి కదా, అడవిలో కదా. వ్యాను అంటే ఇక్కడ ఏమీ లేవన్నమాట. లైన్స్ లోపల పెట్టినారు. లోపల అవి కూడా ఏమీ వదిలేదు, ఒక 5 అలా వదిలేశారు. మిగతావి కొంచెం డేంజర్ అనుకునే దానికి కూడా అటు ఇటు సేఫ్టీగానే ఉంచారు. చూడండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. అది కొద్దిగా పడుకుంది. అవునండి, చూసావా? అక్కడ ఉంది చూడు, అక్కడ తన్వి ఇక్కడ అదిగో అక్కడ మనం వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు వస్తావు చూడు. అదిగో తన్వి, ఇదిగో మన పక్కన లయన్ చూసావా? లయన్ ఇక్కడ కూడా మెస్ పెట్టేశారే. మమ్మీ కళ్ళు జాగ్రత్త, నా ఫోన్ పడిపోతే మనకేం కప్పటి చాలు. ఎక్కడ కనిపిస్తుంది? ఆడుకునేదాన్ని పెట్టుకుంది. అది కదండి, ఎక్కడికక్కడే మెస్ ఉంది. తన్వి ఇది కింద కింద దాని కింద ఉంది చూడు. కనిపిస్తుంది. ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది. అదిగో తన్వి. చూసావా తన్వి? ఇవి చూసారండి, ఎండకి ఎలా పడుకున్నావా? ఇవి లైగర్స్ అంటండి. చూడండి, లైగర్స్ అంట. ఇంకా బయటికి వ్యాన్ వచ్చేస్తుంది. చూడండి, జింకలు బయటికి రావాలన్నా వాళ్ళు మన లోపల వెళ్ళంగానే గేట్ వేస్తారు. ఇప్పుడు గేట్ తీస్తూ ఉన్నారు వ్యాన్ బయటికి రావడానికి. చూడండి, గేట్ తీసిన తర్వాత మనం బయటికి వెళ్తాము. పక్కన జింకలు అవి తిరుగుతున్నాయి. వాటికి కూడా సేఫ్గానే ఉంచారు. వీటి దగ్గర లేకుండా, లైన్స్ దగ్గర అట్లా వదలకుండా అవి ఒక సైడు ఇవి ఒక సైడు ఉన్నాయి. ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం తెల్లపుల్లి చూద్దాము. తెల్లపుల్లి చూడండి, ఇదైతే తెల్లపుల్లి. అందరూ మరీ ఎగబడి చూస్తున్నారు, కానీ అది ఎక్కడో లోపల ఉంది. అది తిరగట్లేదండి. లోపల గుంటలాగా ఉంది, దాంట్లో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో పడుకుని తల ఒకటి పైకెత్తి చూస్తుంది. చూడండి, మాతో పాటు మీరు కూడా చూడండి. చూసినారా? అదిగోండి, తల పైకెత్తి చూస్తూ ఉంది. ఆ ఎండకి ఏం తట్టుకుంటాయండి.
మొత్తం చెట్లు ఆకులన్నీ రాలిపోయినాయి. అది జూ పార్కు కొండ పక్కన కదా, ఆ వేడికి అసలు తట్టుకోలేకపోతుంది. ఆ జంతువులను చూడడానికి మనకు కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, అంత డల్ అయిపోయి ఉన్నాయి. ఓకే అండి, మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి మరి, బాయ్ బాయ్.